జాతి సంపద ప్రకాశం బ్యారేజీని కూల్చాలనే వైసీపీ కుట్రను వెలికి తీయాలి అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తలసల రఘురామ్ గారు వీళ్ళ నలుగురు పన్నిన కుట్రలో భాగమే బ్యారేజ్ని పడవలతో ఢీ కొట్టించటం. చాలా క్రిమినల్ అఫెన్స్ అది, ఒక భయంకరమైన కుట్ర అది. ప్రకాశం బ్యారేజ్ అది ఒక నేషనల్ ఎసెట్, అది జాతీయ సంపద. ప్రకాశం బ్యారేజ్ ఎవరి సొత్తో కాదు, వర్లరామయ్యదో, నారా చంద్రబాబు నాయుడు గారిదో, నారా లోకేష్ బాబు గారి సొత్తో కాదు, అది జాతి సంపద, రాష్ట్ర ప్రజల దేశ ప్రజల సొత్తు అది. అందుకనే నేషనల్ ఎసెట్ అది. దానిని నాశనం చేయాలని కుట్ర పన్ని దానిని ఢీ కొట్టించటం క్షమించరాని నేరం, దేశద్రోహ నేరంతో సమానం ఇది. ఇట్ ఈస్ బట్ నథింగ్ బట్ వేజింగ్ ఎ వార్ అగైన్స్ట్ ది ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్, లీగల్లీ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం ప్రభుత్వం ప్రజలు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమిని గెలిపిస్తే ఈ కూటమిని అప్రతిష్ట పాలు చేయటం కోసం కుట్ర పన్ని ఈ పడవలతో ప్రకాశం బ్యారేజ్ని ఢీ కొట్టించటం క్షమించరాని నేరం అంటున్నాను నేను. దేశద్రోహ నేరంతో సమానం అంటున్నాను నేను. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం పన్నిన కుట్ర అని నేను అంటున్నాను. కుట్ర సఫలం కాలేదు, కానీ కొద్ది నష్టంతో బయటపడ్డాం. కొన్ని కోట్ల రూపాయల నష్టంతో మాత్రమే బయటపడింది రాష్ట్ర ప్రభుత్వం. లేకపోతే వాళ్ళు అనుకున్నది జరుగుంటే, ఈ పడవలు సరైన రీతిలో బ్యారేజీని ఢీకొట్టుంటే ఆ నీటిని ఆపేవాళ్ళం కాదు మనం. సముద్రంలోకి వెళ్లే ముందు ఈ వరదంతా కూడా ఎన్ని గ్రామాలు ముంపుకు గురయ్యాయో, ఎంతమంది ప్రాణాలు పోయాయో, ఎంత ఆస్తి నష్టం జరిగిండేదో, ఎన్ని ఇళ్ళు మునిగిపోయాయో, ఎంత పశు సంపద నాశనమై ఉండేదో, కోట్లాది రూపాయలు లెక్కలేనంత సంపద నాశనమై ఉండేది. లెక్కలేనంత మంది ఆ రోజు 1997లోన వరద వచ్చింది. 1902లో వరద వచ్చింది కదా, మన దివిసీమ వరద వచ్చినప్పుడు ఏ రకంగా లెక్కలేనంత మంది చనిపోయారో, కరెక్ట్గా లెక్క కూడా తేల్చలేకపోయామో, శవాల్ని మనం లెక్కించలేకపోయామో, అటువంటి ప్రమాదం నుంచి బయటపడ్డామని నేను అంటాను. నేను గుండెమై చేసుకొని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మీ కుట్ర కాదు అని చెప్పి నేను అడుగుతున్నాను. మీ కుట్రలో భాగమే. లేకపోతే ఎవరండి సురేష్ ఈ పడవలేంటండి? ఈ వరద వచ్చే ముందు రోజున పడవలన్నీ ఉద్దండరాయనిపాలెంలో సురేష్ కంట్రోల్లో ఉన్నాయి, మాజీ ఎంపీ సురేష్ కంట్రోల్లో ఉన్నాయి. అటువంటి పడవలు మరలా ఈ గొల్లపూడి సైడ్కి వచ్చి, గొల్లవీలో ఈ ఉదయశ్రీ ఉషాశ్రీ ఎవరైతే ఉన్నారో, ఈ తలసల రఘురామ్ గారి పార్ట్నర్, అతను వ్యాపార రిలేషన్, అతను ఈ రెండో వ్యక్తి ఇక్కడ చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసినారు రిమాండ్ రిపోర్ట్లో కూడా. పోలీస్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. Their transaction, business affairs, salaries, both are with the knowledge of Talasala Raghuram, Comanche Rammohan, cousin and follower of Talasala Raghuram. Talasala Raghuram అంటే జగన్మోహన్ గారికి అత్యంత సన్నిహితుడు, వాళ్ళ ఎమ్మెల్సీ. He don't do anything without telling him everything. ఇతను కోమటి రామ్మోహన్ తలసల రఘురామ్ చెప్పకుండా, ఇది పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో వ్రాసిన మాట అండి, నేను చెబుతున్న మాట కాదు. ఉషాద్రి యూజ్ టు ట్రేడ్ శాండ్ ఇల్లీగల్లీ విత్ నందిగం సురేష్ ఆఫ్ ఉద్దండరాయునిపాలెం. సిమిలర్లీ
దీస్ టూ హ్యాడ్ మోడ్ దేర్ బ్రోడ్స్, ఇదంతా మిగతా కథ. సో సురేష్కి ఉషాద్రి, రఘురామ్ గారికి కోమటి రామ్మోహన్. సో ఈ పడవలు, అరెస్ట్ అయిన ముద్దాయిలు, మన తలసల రఘురామ్, తర్వాత ఇతను ఎక్స్ఎంపీ సురేష్, వీళ్ళందరూ కనెక్ట్ అయి ఉన్నారు. యాజ్ అబౌవ్ ఫ్యాక్ట్స్, కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పి వాళ్ళ ఉద్దేశం ఏంటి, గవర్నమెంట్ విల్ గెట్ ఏ బ్యాడ్ నేమ్, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం ఇదంతా ప్లాన్ చేసామని వాళ్ళు ముద్దాయిలు ఒప్పుకున్నారు. దీన్ని బట్టి ఏం చేశారు, యాజ్ అబౌవ్ ఫ్యాక్ట్స్ ఐ యాడెడ్ సెక్షన్ 61B BSN యాక్ట్. ఏంటిది, కుట్ర, కాన్స్పిరసీ. ఈ కుట్ర సురేష్ ఒక్కడు, తలసాని రఘురామ్ ఇద్దరే పన్నుతారా? బెంగళూరు ప్యాలెస్లో ఉన్న జగన్ పాత్రధారుడా? హైదరాబాద్లో ఉంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రధారుడు కాదా? అంటే వీళ్ళిద్దరికి తెలియకుండా ఈ దళిత వర్గానికి చెందిన